ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ కామన్ టాపిక్ ఏంటంటే జస్ట్ బాడీ పెయిన్స్. సో బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయి? సో మెడిసిన్ వాడినా కూడా కొంత రెస్ట్లెస్నెస్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాము, సో ఈవినింగ్ రాగానే బాడీ అంతా ఏకింగ్, అంటే లైక్ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, షోల్డర్ పెయిన్ వస్తుంటుంది, నడుము నొప్పి వచ్చిన ఉంటుంది, టైట్నెస్ ఎక్కువ వస్తుంటుంది. బట్ ఏం చూసుకుని మనం హెల్దీ ఉంటాము, బ్లడ్ టెస్ట్లు అవన్నీ నార్మల్ ఉంటాయి. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీస్. ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద 100% లో చూసుకుంటే 90% పీపుల్కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో అది ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మోస్ట్ ఆఫ్ ద పర్సన్ మన ఒకప్పుడు అయితే మన ఓల్డర్ జనరేషన్స్ చూసుకుంటే వాళ్ళు డైలీ ఎర్లీ మార్నింగ్ లేవడము, వర్క్ ఫీల్డ్స్కి వెళ్ళడము, వాళ్ళు ఫీల్డ్స్ కూడా నార్మల్గా ఎప్పుడు ఎన్ని కిలోమీటర్స్ అయినా వాళ్ళు వాక్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ 1 కిలోమీటర్ కూడా బైక్ వాడడము ఇవన్నీ చేస్తున్నాం. సో విటమిన్ డి అనేది ఫిజికల్ యాక్టివిటీతో ఎక్కువ వస్తుంది అండ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్. సో సన్లైట్ కూడా ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఒక 10 వరకు అలా ఉంటుంది. బట్ ఓన్లీ సన్లైట్ తోని రాదు. సన్లైట్ విత్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఆ విటమిన్ డి అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ ని కన్వర్ట్ చేసి మనకి విటమిన్ డి లాగా ఫామ్ అవుతుంది. సో దాని ప్రాసెస్ ఏంటంటే సన్లైట్ మన స్కిన్ మీద పడుతుంది. ఆ స్కిన్ లో ఉన్న ఫ్యాట్ మన లివర్కి వెళ్ళి అక్కడ కొలికాల్సిఫెరాల్ అనే ఎంజైమ్ ఉంటుంది. అక్కడ నుంచి కిడ్నీకి వెళ్ళి కిడ్నీలో ఇంకొక ఎంజైమ్ యాడ్ అయిపోయి లాస్ట్కి మనకి విటమిన్ డి లాగా ఫామ్ అవుతుంది. సో అది ఫామ్ కావడానికి అంతా ఈ ప్రాసెస్ ఉంటుంది. సో మనం ఎప్పుడో ఒకసారి ఎండకి వెళ్తే అది కాదు, అది రెగ్యులర్ ఉండాలి. దానికి ఒక టైం ఉంటుంది. దాంతో అలా మనం చేస్తే రెగ్యులర్గా చేసుకుంటే అది మనకి పెరుగుతుంది. ఫుడ్స్ లో కొంచెం పల్సెస్ లైక్ నాన్ వెజ్ లో లివర్ అండ్ ప్రోటీన్ ఏమో ఉంటుంది. సో దాంట్లో కొద్దిగా విటమిన్ డి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లో కూడా విటమిన్ డి ఉంటుంది. సో అవి మనము యూస్ చేసుకుంటా మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనకి అది తగ్గుతుంది. అండ్ ఎందుకు బాడీ పెయిన్స్ వస్తాయి? విటమిన్ డి డెఫిషియన్సీస్ లో మనకి బోన్స్ కూడా మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన కాల్షియం అనేది లో అవుతూ ఉంటుంది. సో దానివల్ల బోన్స్ వీక్ అయ్యే ఛాన్సెస్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో దానికి మనం ఏం చేసుకోవాలి? సో రెగ్యులర్ గా వాడొచ్చా లేదంటే అది మన డాక్టర్ని చేసి ప్రిస్క్రైబ్ చేసేస్తాం. ఎన్ని మంత్స్ వాడాలి? మంత్లీ 4 times ఉంటుంది. మంత్లీ మనము కొంత సివియర్ ఉందనుకోండి ఇంజెక్షన్స్ ఉంటాయి, అది వాడాలి. మళ్ళీ ఎక్కువ రోజులు వాడితే కూడా ప్రాబ్లం అవుతుంది. సో అది హైపర్ విటమినోసిస్ అవుతుంది, అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ చూసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం టెస్ట్ చేసుకొని అవి లెవెల్స్ ని బట్టి మనం ఎంత వాడాలి, ఎంత డోస్ వాడాలి అవన్నీ మనము చూసుకుంటాము. థ్యాంక్ యూ.